పాటల పల్లకి పాటల పల్లకి. స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదో కావ్యం. దొంగమల్లి ప్రియా ప్రియా సడేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధు కావ్యం. నీకోసం మరిలోనే గుడి కట్టినానని తెలియని నాసారి ప్రియమారా గుడి చేర్చుకోవాని చెలి మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినారంట సుధాకర. అతే నెలనే ఓ తుమ్మెదవై తాకి పొమ్మంటారా యౌవనమే నీ పరమై పులకించే వేళ నాయదలో ఒక సుఖమే ఊగెంగా ఉయ్యాల. ఎంచుకున్న మంచి మంచి పాటలతో గానామృతం పంచుతున్న యువ గాయని గాయకులకు చక్కని వేదికను రూపొందించి దూరదర్శన్ యాదగిరి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమం ఆత్మీయ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతోంది. గాన కళను సాధన చేసి ప్రదర్శించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు ఇదే మా ఆత్మీయ స్వాగతం. పలు వేదికలపై పటిష్టమైన తమ గానంతో విశిష్టమైన ప్రదర్శనలిచ్చిన ప్రముఖ గాయనిమణి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి గాన విశ్లేషకురాలిగా వ్యవహరిస్తున్నారు. వారికి పాటల పల్లకి కార్యక్రమం తరపున ఆత్మీయ స్వాగతం. పాటకు బాసటగా నిలిచే నేపథ్య సంగీతాన్ని అందిస్తూ అలరిస్తున్న వాద్య కళాకారులకు వందన భరిత చందన స్వాగతం. ఇక మన పాటల పల్లకి కార్యక్రమం 3 విభాగాలుగా కొనసాగుతుంది. మొదటి విభాగం ప్రణయ రథంలో గాయని గాయకులు విశ్లేషకురాలి సూచనతో తెరపై కనిపించే చిత్రంతో అనుసంధానించుకుని ప్రణయ గీతాన్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం పల్లెపథం. ఈ విభాగంలో జానపద శైలిలో కూర్చిన పాటలను ఆలపిస్తారు. మూడవ విభాగం యుగళనాదం. ఈ విభాగంలో యుగళ గీతాలని ఆలపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మొదటి విభాగమైన ప్రణయరథంలోకి అడుగులెడదాం. మొదటి విభాగమైన ప్రణయరథంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి మన బాలకృష్ణ గారు రెడీగా ఉన్నారు. బాలకృష్ణ గారు విచ్చేసేయండి. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి వచ్చారు. సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా? సంగీతం ఏం నేర్చుకోలేదు మేడం. కాకపోతే చిన్నప్పటి నుండి అంటే ఇది తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఈ వారసత్వంగా వచ్చినటువంటి పాట ఇది. మా అమ్మగారు నాన్నగారు చాలా బాగా పాడతారు కాబట్టి వాళ్ళతో నేను నేర్చుకున్నాను. ఈ పాటల్ని ఏంటంటే నాకు ఇందులో కొంచెం మెలకువలు నేర్పింది ఒక 2 మిత్రులు ఉన్నారు మేడం. ఒకరు శ్రీధర్ గారు అయితే ఇంకొకరు జానీ మాస్టర్ గారు అని 2 ఉన్నారు. సో వాళ్ళ ద్వారా పాటలు నేర్చుకొని కొంచెం ఇక్కడ దాకా పాడడానికి వచ్చాను. ఓకే, గురువు గారు లేరు అనుకుంటూనే ఎంతోమంది పేరు చెప్పారు. సార్, ఫస్ట్ రౌండ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒక చిత్రం వస్తుంది, దానికి తగిన కొన్ని సూచనలు మేడం ఇస్తారు, సలహాలు ఇస్తారు మీకు. అవి మీకు ఇంకా హెల్ప్ఫుల్గానే ఉంటాయి. దానికి తగినట్టు ఒక పాట పాడాల్సి. అలాగే తప్పకుండా. ఇమేజ్ ప్లీజ్. బాలకృష్ణ గారు, మీరు మీ పేరు బాలకృష్ణ అని ఉందనో ఏమో, ఎంతమంది కృష్ణుల ఫోటోలు నేను కూడా చూసి అదే అనుకున్నాను. అందుకే ఒకసారి అలా
ఏంటి నా పేరు కృష్ణ ఉంది, అక్కడ కూడా కృష్ణుడే వచ్చాడు ఏంటి అని చెప్పేసి అని. కృష్ణుడు మళ్ళీ ఒకటే రూపంలో లేడు, చిన్న చిన్న బాలకృష్ణ ఉన్నాడు, ఇంకా కింద కూడా ఇంకా ఏమేమి ఉన్నాయండి. సో ఇది నాకేం అర్థం కాలేదు. బాలకృష్ణ గారు మేడం బాగున్నారా? బాగున్నా మేడం. సంగీత సంపద చాలా గొప్పది కదండి. వారసత్వ సంగీత సంపద మీకు అబ్బింది, చాలా సంతోషం. అయితే మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను నేను. మేళాని తెలుగులో ఏమంటారండి? జాతర లాగా ఉండేదని మేళ. జాతర, తిరునాళ్ళు అంటారు. తిరునాళ్ళు. అలాగే భగవద్గీతనే గీత అని కూడా అంటారు. కృష్ణుడికి ఇంకొక పేరు? చాలా పేర్లు అంటే శ్రీకృష్ణుడు అని పిలుచుకుంటాం, కృష్ణుడు అంటాము, ఇంకా విష్ణువు అంటాము, మోహన, మురళీనాథుడు అంటాము, గోవిందుడు అని కూడా అంటాము. సో ఇప్పుడు మీరు తిరునాళ్ళు, గీత, గోవిందుడు ఈ పదాలు వచ్చేట్టుగా చక్కటి పాట వినిపించాలి. ఓకే మేడం, తప్పకుండా. తదిగిన తకచెడు తదిగిన తకచెడు తరికిట తదరిన తదివిత ఆనందం తలబడి తలపుగ ఎదలను కలుపట మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాలాలే, ఇకపై తిరణాలే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాలాలే, ఇకపై తిరణాలే. తదిగిన తకచెడు తదిగిన తకచెడు తరికిట తదరిన తదివిత ఆనందం తలవడి తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు తనువే వీసా, అందుకొని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాలాలే, ఇకపై తిరణాలే. మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కదని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము వినవా, ఎందుకని గడికొక గొడవ, చెలిమిగా మెలగవా, నా పేరు తలచితే ఉబికే లావా, చల్లబడి నన్ను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాలాలే, ఇకపై తిరణాలే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే,
పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాలాలే ఇకపై తీరనాలే తదిగిన తగచెలు తరికిట తదరిన తదిందిత ఆనందం కలవని తలపుగ ఎదలదు కలుప మొదలిక మళ్ళీ గీత గోవిందం. బాలకృష్ణ గారు, సో మేడం చెప్పినట్టుగా అయితే ఫాలో అయ్యారు అంతా. గీత గోవిందం, తిరునాళ్ళు ఇవైతే వచ్చేసాయి. ఇంకా పాట ఎలా ఉండింది, మేడం సాటిస్ఫై అయ్యారా లేదా కనుక్కుందామా మరి? తప్పకుండా మేడం, బాలకృష్ణ గారి పాట ఎలా అనిపించింది? చాలా బాగా పాడారండి, సూపర్గా పాడారు. మీకు చక్కటి సహకారాన్ని అందించారు కదా మన ఆర్కెస్ట్రా వారు, వారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. సూపర్ అద్భుతమైనటువంటి సంగీత వాయిద్యాన్ని అందించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా మెలోడియస్గా పాడారండి. మీరు సంగీతం నేర్చుకొని చక్కగా మీ వారసత్వ సంపదని అందరికీ మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు పాడతారా, మీ పిల్లలకు కూడా నేర్పించండి. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రణయ రథంలో రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి హరిణి గారిని పిలిచేస్తున్నాను. హరిణి గారు వచ్చేసేయండి. హరిణి గారు నమస్కారం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచే వచ్చారు. మీరు సంగీతం అంటే మీ మ్యూజికల్ జర్నీ ఏంటి తెలుసుకోవచ్చా? నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నానండి. శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ గారి దగ్గర నేర్చుకున్నాను, వైజాగ్లో నేర్చుకున్నాను. అవునా? ఆ తర్వాత ఇప్పుడు జాబ్కి వచ్చాను. ఓకే. తర్వాత నుంచి జస్ట్ మామూలుగా ఇలా సెల్ఫ్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంది అప్పటి నుంచి. సో ఫస్ట్ రౌండ్ గురించి ఏమన్నా టెన్షన్గా ఉందా మీకు? ఏం పాట వస్తుందో, మేడం ఏం అడుగుతారో అని ఉంది కదా? కొంచెం ఉంటుంది, బట్ ఏం పర్వాలేదు. అక్కడ వచ్చిన ఇమేజ్ని ఇంకా సులువుగా మేడం మాకు అర్థం చేయిస్తారు. ఏం కంగారు లేదు, సరేనా? ఇమేజ్లోకి వెళ్ళిపోదామా? ఇమేజ్ ప్లీజ్. హరిణి గారు, మీకు కొంచెం సులువుగానే అనిపిస్తుంది నాకు. కళ్ళు, ఒక అమ్మాయి కళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది. అంటే అది హృదయమా ప్రేమనా, లవ్ సింబల్ కాబట్టి మరి ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ కొంచెం సులువుగా ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. మా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా తనకి? తప్పకుండా. మీరు చక్కగా కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు, చాలా మంచి విషయం. సుప్రసిద్ధ గాయని జోగులాంబ దగ్గర గారు అన్నారు కదా, చాలా పెద్ద గాయని ఆవిడ, ప్రముఖ సంగీత విద్వాంసులు ఆవిడొకరు. ఇప్పుడు మీకు నేను ఇచ్చేది, కళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? కళ్ళు చూస్తాయండి. వెరీ నైస్. హార్ట్ అని ఇంకేమంటారు? మనసు. ఇంకా? హృదయం. ఇంకా? గుండె. ఇంకా? మది. మది అని కూడా అంటారు కదా. అయితే ఇప్పుడు ఈ వర్డ్స్ కనెక్షన్ ఉన్న సాంగ్, చక్కటి సాంగ్ మీరు పాడి వినిపించాలి. తప్పకుండా మ్యామ్. ఓకే. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో
ఇన్నెన్నో కథలు ఇన్నెన్నో కథలు కుమారులు తెలియదు కానీ ఎంతటి సుకుమారులు తెలుసు నాకు ఎంతటి మగధీరులు తెలియలేదు కానీ నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటి మన్నించి ఉప్పులుగా భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఇన్నెన్నో కథలు ఇన్నెన్నో కథలు తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగి భూమికి మళ్ళీ నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే నీ జతని కోరుకుని లతలాగా అల్లుకుని నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఇన్నెన్నో కథలు ఇన్నెన్నో కథలు హరిణి గారు ఆవిడ నవ్వుకుంటూ పాడేశారు కానీ చాలా కష్టం కదండి ఈ పాట. ఇంకా మీరు ఓపెనింగ్లో భయముతో అన్నప్పుడు ఎంత ఫీల్ ఇచ్చారో దాంట్లో మొత్తం భయం నింపేశారు. మిగతా ఇంకా త్రూ అవుట్ ద సాంగ్ ఎలా ఉండింది అన్నది మేడం చెప్తారు. మ్యామ్ హరిణి పాట ఎలా అనిపించింది మీకు? హరిణి గారు చాలా చక్కగా పాడారండి. ఎస్జాన గారు ఎంతో మధురంగా ఆలపించిన పాట ఇది. సినిమా బ్లాక్ బస్టర్, పాట బ్లాక్ బస్టర్ కదా. కొంచెం భయపడ్డట్టు అనిపించింది నాకు. భయపడ్డారా కదా? కొంచెం వాయిస్లో తెలిసింది. ఎందుకు భయం? ఎందుకండి మన దూరదర్శన్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన దూరదర్శన్, ఈజీగా పాడేసేయచ్చు. చాలా బాగా పాడారు, చాలా బాగుంది. చక్కటి ఎక్స్ప్రెషన్స్, చక్కటి వాయిస్ మీది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ హరిణి. థ్యాంక్ యూ. మూడవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి రవి గారు రెడీగా ఉన్నారు. రవి గారు రెడీ అన్నా? వచ్చేసేయండి అయితే, ఇంకెందుకు లేట్. నమస్కారం రవి గారు. నమస్కారం మేడం గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను వెస్ట్ గోదావరి నిడదవోలు దగ్గర రావుమెట్ల అనే ఊరి నుంచి వచ్చాను మేడం గారు. అవునా, చాలా దూరం నుంచి వచ్చారు. పాటల పల్లకి కార్యక్రమం కోసమే వచ్చేసారా? అవును మేడం గారు. సూపర్ అండి. అసలు సంగీతం నేర్చుకున్నారా మీరు? నేర్చుకోలేదు మేడం గారు. నేను నేర్చుకోలేదు. నాకు పాట అంటే బాలుగారు, బాలుగారు అంటే పాట. ఓకే. గురుగారు అనేటువంటి బాలుగారిని అనుసరించే నేను పాట నేర్చుకున్నాను. మీకోసం ఇప్పుడు ఒక చిత్రం వస్తుంది, దాన్ని అనుసరించి మనం పాట పాడాల్సి ఉంటుంది. ఓకే, తప్పకుండా. ఇమేజ్ ప్లీజ్. రవి గారు, మీకేదో విరహగీతం వచ్చినట్టుందండి. అక్కడ నాకు కంట్లో కన్నీరు కనిపిస్తూ ఉంది, ఇక్కడేమో లవ్ సింబల్ ఉంది. సో అంటే నేను అనుకుంటున్నాను ఇదే ఫైనల్ కాదు, మేడం చెప్తారు మిగతా ఏమన్నది. ఓకే మ్యామ్, రవి గారికి ఏం పాట ఇవ్వబోతున్నారు? రవి గారు, ఇక్కడ సింబల్, లవ్ సింబల్ కనిపిస్తోంది కదా, అది ఏంటన్నట్టు? అది ప్రేమకి చిహ్నం మేడం గారు. ప్రేమకి చిహ్నము, హృదయము, గుండె అని కూడా. ఇటు కన్నీరు కనిపిస్తోంది.
అందుకని హృదయము కన్నీరు ఆ వర్డ్స్ వచ్చేట్టుగా ఒక ప్రణయ విరహ గీతాన్ని మీరు విలపించాలి. తప్పకుండా మేడం. ఎదుట నీవే ఎదలో నీవే, ఎదుట నీవే ఎదలో నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నీవే. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. గాయానైనా మాన నీవు, హృదయానైనా వీడిపోవు, కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు. ఓ ఎదుట నీవే ఎదలో నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నీవే. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా, స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా, ప్రేమకింత బలముందా. ఎదుట నీవే ఎదలో నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. రవి గారు, అంటే ఇది ఇంత విరహవేదంతో నిండిపోయిన సాంగ్ అయినా కూడా మీ మొహంలో చిరునవ్వు మాత్రం ఏమాత్రం కదలలేదు. మంచిగా హసన్ముఖి మీరు. ఇంక పాట ఎలా అనిపించిందో మేడం చెప్తారు. మేడం. రవి గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మనం మన ఆర్కెస్ట్రాని మెచ్చుకుందాం. థ్యాంక్ యూ మేడం. రాజు గారు కీబోర్డ్ చాలా బాగా వాయించారండి, మీ విశ్వరూపాన్ని చూపించారు. మిగతా ఆర్కెస్ట్రా అంతా కూడా చాలా కష్టం ఈ పాట వాయించడం. ఇళయరాజా గారు సాంగ్ పాడడం అన్నా వాయించడం అన్నా చాలా కష్టం. చాలా చక్కగా వాయించారు మన వాళ్ళు.
బాగుందండి, చాలా బాగుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ మేడం. చక్కగా పాడారు, మంచి పాట ఎంచుకున్నారు. Okay. సినిమా ఒక అద్భుతం ఓకే మేడం. కదా, సంగీతం గానం అన్ని అద్భుతాలే ఆ సినిమాలో. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి పాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు, మంచి పాట గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ. ప్రణయ రథంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి లక్ష్మి గారు వచ్చేసేయండి. హలో లక్ష్మి గారు, నమస్తే. హలో అండి, నమస్తే. చాలా నవ్వుకుంటూ మంచిగా వచ్చారు, ఫుల్ ఎనర్జీతో. యా, ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ్ నుంచి వచ్చాను. కోదాడ్ నుంచి వచ్చారు. ఓకే, మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూ ఆల్ ఇండియా రేడియోలో ఆర్చేగా అండ్ యాంకర్గా వర్క్ చేస్తున్నాను. సూపర్, వండర్ఫుల్ అసలు. సో ఈరోజు మీకు ఏం పాట ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి? తప్పకుండా. ఓకే, ఇమేజ్ ప్లీజ్. ఇక్కడేమో బ్రెయిన్ ఉంది, ఇక్కడేమో హార్ట్ ఉంది. సో ఇది ఏంటో మరి, అంటే గుండెకి బ్రెయిన్ ఉందా లేకపోతే బ్రెయిన్కి గుండె ఉందా నాకు అర్థం కాలేదు. మేడం సింప్లిఫై చేస్తారు, మీరు కూల్ అవ్వండి ఫస్ట్. థ్యాంక్ యూ. చూడగానే నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అందుకు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మా లక్ష్మి గారు బాగా చూసారా ఇమేజ్ని? మీకు 2 వర్డ్స్ ఇస్తాను. గుండెల్లో నవ్వు, లవ్వులో నువ్వు. వీటిని ఉపయోగిస్తూ చక్కటి ప్రణయ గీతాన్ని పాడండి. అలాగే. చక్కగా నవ్వుతూ పాడండి. థ్యాంక్ యూ. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా. ఊరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి. ఏకమై లోకమై వేళ నా జంట ఊపిరి వేడికి మరి నిండి వెన్నెల.
లక్ష్మి గారు, మీరు పాడేంతసేపు కళ్ళు మూసుకుని విన్నామనుకోండి ఎవరో చిన్నపిల్ల పాడుతుంది అన్నట్టుండింది. కళ్ళు తెరిచి చూసామనుకోండి ఓ ఎవరో యాక్ట్రెస్ ఉన్నట్టున్నారు ఈవిడ అనిపించాయి. చాలా ఎక్స్ప్రెషన్స్తో పాడారు మీరు, అంటే ముఖ కవళికలంతా చాలా బాగుండేది. ఇంకా మీ పాట ఎలా ఉండింది, దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ఉండేనా లేదా అన్న విషయం మేడం చెప్తారు. బాగుందోయ్, చాలా చక్కగా పాడావు, చక్కటి ఎక్స్ప్రెషన్స్ తోటి నవ్వుతూ చక్కగా పాడావు. అయితే పాట ఘనంగా ఉంది. చిత్రమ్మ గారు చాలా చక్కగా పాడారు, అద్భుతంగా పాడారు ఆవిడ. మనం కూడా అలా ట్రై చేయాలంటే బాగా తినాలి, చక్కటి పోషకాహారాన్ని తీసుకొని పాటని మనం కూడా ఘనంగా పాడగలగాలి. థ్యాంక్ యూ మేడం, బట్ మీలాంటి గనులు నా ముందు ఉండేసరికి కొంచెం టెన్స్ అయ్యాను. ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అది. ప్రాక్టీస్ అలాట్. థ్యాంక్ యూ మేడం. ఓకే. మనసుని హత్తుకునే మధురమైన ప్రణయ గీతాలను విని చూసి ఆనందించారు కదా. ఇక ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో మంచి ఎనర్జీ ఉన్న జానపద ఛాయలున్న పాటల్ని వినబోతున్నాము. పల్లె పథంకి స్వాగతం. రెండవ విభాగమైన పల్లె పథంలోకి మొదటి పాటని పాడడానికి ఆహ్వానించేస్తున్నాను మన బాలకృష్ణ గారిని. బాలకృష్ణ గారు, పల్లెపథంలో మంచి జానపద ఛాయలున్న పాటలు పాడాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ ఇమేజ్ రావడం అలాంటిది ఏమీ ఉండదు. సో మీకు ఇష్టం వచ్చిన ఒక జానపద ఛాయలున్న పాట పాడాలి అంటే ఏం పాట పాడతారు? నాది నక్కిలేసు గొలుసు అని ఒకటి మంచి పల్లెపదం ఉంది మేడం. అవునవును, ఈ మధ్య చాలా పాపులర్ అయినటువంటి పాట, చాలా వైరల్ సాంగ్. సో ఆ పాట తీసుకొని పాడదాం అనుకుంటున్నాను. చాలా హుషారైన పాట, చాలా హుషారుగా పాడాలి మీరు. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. ఓకే అండి. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, మీ మామగారు ఇంకా మామగారు అయ్యో మామగారు వచ్చేటి వేళ నీకు మరుమళ్ళలు తెచ్చేటి వేళ, మీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమళ్ళలు తెచ్చేటి వేళ. నాది 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 నక్కిలేసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. గడియారం తెచ్చేటి వేళ నీకు కొరకమ్మలు తెచ్చేటి వేళ, నీకు గడియారం తెచ్చేటి వేళ నీకు కొరకమ్మలు తెచ్చేటి వేళ, నీకు బొట్టు బిళ్ళ తెచ్చేటి వేళ అది పెట్టుకొని ఊరేగే వేళ, నీకు బొట్టు బిళ్ళ తెచ్చేటి వేళ అది పెట్టుకొని వచ్చేటి వేళ, నీకు పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ, నీకు పట్టు చీర అబ్బో పట్టు చీర అబ్బ పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ, నీకు
పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ నాది 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 నక్కిలెసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదో చూడవి పిల్ల నాది నక్కిలెసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదో చూడవి పిల్ల నాది నక్కిలెసు గొలుసు 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 నాది 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 నాది. బాలకృష్ణ గారు, నాది నెక్లెస్ గొలుసు అంటే మీరు ఎంత ఓన్ చేశారంటే ఇంకా ఇవ్వకపోతే కొట్టేస్తా అన్నట్టు ఫైనల్లీ ఎలా అంటే ఇలా గుంజేసుకున్నారు మీరు. నాది నాది మీదే అండి, మీకే ఇచ్చేస్తాం ఆ గొలుసు, ఏదో మాకొద్దు. చాలా బాగా పాడారు కాబట్టి మీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి మేడం ఏమంటారో, ఇస్తారో లేదో అడుగుదాం. తప్పకుండా ఇచ్చేద్దామా మేడం? ఇచ్చేద్దాం. చాలా చక్కగా పాడారండి, చాలా హుషారుగా పాడారు. రఘు కుంచె గారు పాడారు కదా ఈ పాట. రఘు కుంచె గారు ఆయన చక్కటి గాయకులు, చక్కటి సంగీత దర్శకులు. మీకు ఒక విషయం తెలుసా, ఆయన దూరదర్శన్ నాటకాలలో నటుడు కూడా. మన హైదరాబాద్ దూరదర్శన్ నుంచే చాలా పైకి ఎదిగి గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చాలా చక్కటి పేరు తెచ్చుకున్నారు. మంచి పాట ఎంచుకున్నారండి. ఆల్ ది బెస్ట్. చాలా ఎనర్జెటిక్ సాంగ్ని చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పల్లె పదంలో రెండవ పాటను వినిపించడానికి హరిణి గారు వచ్చేసేయండి. సో ఈ రౌండ్ అంతా మీ ఇష్టం, మీరేం పాడితే మేము అది వినడానికి రెడీగా ఉన్నాం. ఏం పాడబోతున్నారు? బావవి నువ్వు భామని నేను, డ్యూయట్ సాంగ్ కదా ఇది. సో సపోర్ట్ కోసం ఎవరిని పిలుద్దాం? రవి గారిని పిలుద్దామా, బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారిని పిలుద్దామా? బాలకృష్ణ గారు, మీ సహాయం అవసరమైంది మాకు, రావాలి. నన్నా నననే నా నన్నా నననే నా బావవి నువ్వు భామని నేను ఇద్దరము ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం ఇద్దర కరువవని బావవి నువ్వు భామని నేను ఇద్దరము ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం ఇద్దర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరై కాబెర్రెక్కిపోని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరై కాబెర్రెక్కిపోని కన్ని సొగసే గుమ్మెత్తిపోని బావవి నువ్వు భామని నేను ఇద్దరము ఒకటవని మోజులు రేపి మల్లెల కాలం ఇద్దర కరువవని. ఒంటరి ఒంటరి వయసు, తుంటరి తుంటరి మనసు, జంటలు వెతికే వేళ ఇది. తొందర తొందర పాడకోయ్ అల్లరి అల్లరి మొగుడా రెక్కలు విప్పిన రాత్రిది. ఓయ్ పైన చూస్తే తలుపుల తార, కింద చూస్తే వెన్నెల ధార. పక్కనుందోయ్ ముత్తుల డీరా చక్కకొచ్చి హత్తుకుపోరా పడుచు ఒడిని పంచుకుపోరా. ఓయ్ బామవి నువ్వు భావను నేను ఇద్దరమొకటవని మోజులు రేపి మల్లెల కాలం నిద్ర కరువవని. ఈ
టక్కన కౌగిలి పెడితే టక్కన పిల్ల రెచ్చిపోనా గువ్వ గుట్టు గోరింక కెరుక పిల్ల పెట్టు పిల్లాడి కెరుక ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోదా ముత్యాల వాన కంటకాలం చూడబెజానా బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవని రోజులు రేపే మల్లెల కాలం ఇద్దర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక బెర్రెక్కిపోని కొత్త కోక కిర్రెత్తిపోని సన్నరైక బెర్రెత్తిపోని అన్ని సొగసి గుమ్మెత్తిపోని బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవని రోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని నిద్ర కరువవని నిద్రమొకటవని. హరిణి గారు చాలా మంచి పాట, కష్టమైన పాట కూడా ఎంచుకున్నారు. ఎలా పాడారు, ఎలా ఉండింది మేడం చెప్తారు. మ్యామ్ మోహన్ బాబు గారు ఎంతో అద్భుతంగా నటించిన పెదరాయుడులో కదండి ఈ పాట. అవునండి. చాలా చక్కటి రచన. భువనచంద్ర గారు చక్కటి సంగీతం చేశారు. కోటి గారు మీరు కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మన బాలకృష్ణ సపోర్ట్ ఎలా ఉండింది మ్యామ్? చాలా బాగుంది. చాలా చక్కగా పాడారు. సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. పల్లెపథంలో 3వ పాట పాడడానికి రవి గారు వచ్చేస్తారా? వచ్చేసేయండి రవి గారు. మొదటి రౌండ్లో ఏమో అంటే మనం అనుకోలేదనుకోండి, అది వచ్చింది, విరహ వేదనతో కూడిన పాట పాడారు. ఈసారి మాత్రం అలా కాదు, ఫుల్ మంచి జోష్ ఉన్న పాట పాడాలి కదా కదా మీరు. ఏ పాట పాడాలనుకుంటున్నారు? అన్నయ్య మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి ఆట కావాలా పాట కావాలా. మీకు ఇప్పుడు ఫీమేల్ సింగర్ కావాలా? ఎవరిని పిలుద్దాం? హరిణి గారినా లేకపోతే లక్ష్మి గారిని పిలుద్దామా? లక్ష్మి గారు వచ్చేసేయండి. ఆట కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీటు కావాలా. ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానే ధెట్ట గురువాది నా హాబీ. ఊపే బొల్లే చేసే థ్రిల్లే భూగోళం అదిరేలా కదము తొక్కాలి. స్వీట్ కావాలా ఆట కావాలా నాటమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. స్వీట్ కావాలి హాట్ కావాలి రాసేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి. కళ్ళకొచ్చి ముంత దాసే లాభం లేదే. పిల్లగాలి గిల్లుతోంది దిల్దే దేదే. మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో మనీ పర్సు దోస్త దొస్తదియో మహాయిదయ్యో. ఓకే రాణి చేస్తా పోనీ ఆ పైన చెప్పొస్తే మరో కహాని. చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూర్ పప్స్ కావాలా. చిప్స్ కావాలి లిప్స్ కావాలి అప్పనంగా అదే షిప్పు యాట కావాలి. కింగు లాంటి నిన్ను చూస్తే మనసవుతాంది. నీ డ్రెస్ తోటి రావాలంటూ సిగ్గైతోంది. పట్టు చీర కొని పెడతా ముంబై బుల్లి గడి పట్టు పట్టనిస్తావా చూస్తా మళ్ళీ. అయితే రైడి పట్టగిడి కమ్మంగా ఆడేతం కిస్ కబడి. తిండు కావాలా దుప్పటి కావాలా లైట్ లైట్ లెమన్ బాంబు పెట్టు కావాలా. తిండు కావాలి దుప్పటి కావాలి రచ్చిపోతే మిరప చున్ని ఉంటే కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానే దెట్ట గురువా
కదముతకాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీట్ కావాలి హాట్ కావాలి మస్తు మస్తు మెగాస్టార్ ముద్దు కావాలి. రవి గారు చాలా బాగుండింది పాట, ఆఫ్ కోర్స్ దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే పాట మీద ఈమె అన్నట్టు ఈమె డామినేట్ చేసిందేమో అన్న డౌట్ వచ్చింది నాకు మధ్యలో. సో మీ పాట ఎలా అనిపించింది మేడం చెప్తారు మేడం? చాలా చక్కగా పాడారండి, చాలా హుషారుగా పాడారు. థ్యాంక్ యూ మేడం. చాలా లిస్ట్ ఉంది దీంట్లో, స్వీట్స్ హాట్స్. ఆయన అలాంటి లిస్ట్ ఇస్తున్నారు, ఈమెమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెద్ద పెద్దవే చిప్స్ మినపసునుండలు అని చెప్పి చాలా లిస్ట్ ఉంది. చాలా బాగుంది. మన ఇండస్ట్రీ పెద్దన్నయ్య గారు చిరంజీవి గారి పాట, ఇంకా ఆయన చక్కగా ఎంత బాగా డాన్స్ చేస్తారో అందరికీ తెలిసిందే. చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుండిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పల్లెపథంలో చివరి పాట పాడడానికి లక్ష్మి గారు వచ్చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఇందాక ఏమో దుమ్ము దులిపేశారు ఆట కావాలిలో. ఇప్పుడు మీ ఇష్టమైన పాట అంటే ఏం పాడుతున్నారు? రాళ్ళ నక్లీసు అనే జానపదం పాడుతున్నారు. జానపదం పాడుతున్నారు, ప్రైవేట్ సాంగ్ అయితే. ఓకే, ఎవరు పాడారు? మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? జానపదం ఒకరి నుంచి ఒకరికి అబ్బిందేనా? అలా వచ్చింది. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినవురా, రాళ్ళ నకిలీసు రాళ్ళ నకిలీసు రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నకిలీసు రాళ్ళ నకిలీసు రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినవురా, అందులోడ 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 ఓరి మాయలోడ మామరారా గోగి చిన్నవాడ, అందులోడ ఓరి మాయలోడ మామరారా గోగి చిన్నవాడ, తగజన కరి తగిట 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 మాట మాటకి మాట మాటకి మాట మాటకి మందులోడంటావే, మాట మాటకి మందులోడంటావే, మందులోడన్న సంగతి ముందరగవమ్ము నాచారమ్ము 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్ము గోడ మీది బొమ్మ, నాచారమ్ము నా ముద్దుల గుమ్మ, గోవిందమ్ము గోడ మీది బొమ్మ, తకరి 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 తకిట 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 థా. మేడమిద్దల్లో 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 బతికేటి దాననురా, మేడమిద్దల్లో 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 బతికేటి దాననురా, ఊరి గుడిసెల రాత రాసినవురా, అందులోడ 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 ఓరి మాయలోడ మామరారా గోగి చిన్నవాడ, అందులోడ ఓరి మాయలోడ మామరారా గోగి చిన్నవాడ, తగజన కరి తగిట 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 మాట మాటకి మాట మాటకి మాట మాటకి మందులోడంటావే, మాట మాటకి మందులోడంటావే, మందులోడన్న సంగతి ముందరగవమ్ము నాచారమ్ము 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్ము గోడ మీది బొమ్మ, నాచారమ్ము నా ముద్దుల గుమ్మ, గోవిందమ్ము గోడ మీది బొమ్మ, తకజన కరి తకజన కరి తకజన కరి తకిట తకిట థా. సిలుకు సీరాలు సిలుకు సీరాలు సిలుకు సీరాలు కట్టేటి దాననురా, సిలుకు సీరాలు సిలుకు సీరాలు సిలుకు సీరాలు కట్టే
మాటాకి మాటాకి మందులోడంటావే మాటాకి మందులోడంటావే మందులోడన్న సంగతి ముందరగా బమ్మో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ తగజనకరి లక్ష్మి గారు పాపం అండి, ఎంత డీసెంట్ డిగ్నిఫైడ్ బాలకృష్ణ గారిని పట్టుకుని మందులోడాని ఇలా చూపించేశారు. అంత మాట అనేసారేంటండి పాపం. అంటే బాలకృష్ణ గారిని కాదు కానీ పాట ఎవరైనా సరే చూసి నమ్మకూడదు అనేది. చూసి నమ్మకూడదు అని ఓకే, అంత తెలిసే పెళ్లి చేసుకున్నావు అన్నట్టుంది కదా ఈ పాటలో కదా. చూడండి ఎన్ని అభండాలు. పోన్లేండి పాట వరకే మందులోడు కాబట్టి ఇంకా ఓకే ఫైన్, యాక్సెప్ట్ చేసేద్దాము. మా పాట ఎలా అనిపించింది? చక్కటి చిక్కటి సంప్రదాయ జానపద సంగీతం కదండి. చాలా చక్కగా పాడారు, మంచి హుషారుగా పాడారు. బాగా పాడడమే కాకుండా చక్కటి హావభావాలు కూడా ప్రదర్శించారు. మధ్యలో 2 స్టెప్లు కూడా వేశారు మా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి జానపద గేయాలను అలాగే జానపద ఛాయలున్న సినిమా గేయాలను కూడా మన వాళ్ళు చాలా చక్కగా ఆలపించారు కదా. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో 3వ విభాగం యుగళనాదం. పేరుకి తగినట్టుగానే యుగళ గీతాలని ఆలపించడానికి మన గాయకులు రెడీగా ఉన్నారు. ముందుగా బాలకృష్ణ గారు, హరిణి గారు. సో హరిణి గారు, బాలకృష్ణ గారు ఏ పాట పాడబోతున్నారు? సాగర సంగమం చిత్రం నుంచి మౌనమేలనోయి. చాలా మంచి పాట, చాలా మెలోడియస్ సూదింగ్ పాట. సో ఎలాగో రాత్రి అవ్వబోతుంది కాబట్టి జోలో పాడినట్టు ఉంటుందేమో ఈ పాట. ఆల్మోస్ట్ అంటే సిచ్యువేషనల్గా అనిపిస్తుంది. సో పాడింది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానకమ్మ గారు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. సో అద్భుతమైన కాంబినేషన్ ఉన్న సాంగ్ ఇది. చాలా మంచి పాట, చాలా బాగా పాడాలి మీరు కూడా. మౌనమీలను
వలపు మడుగుల ఇవి 7 అడుగుల వలపు మడుగుల ఎంతెంతో తెలిసిన మౌనమేలను ఈ మరపురాని రే ఇంత మౌనమేలను ఈ మరపురాని రే ఎదలో వెలిగే కన్నుల ఎదలో వెలిగే కన్నుల తారాడే హాయిలు ఇంత మౌనమేలను ఈ మరపురాని రే. ఆహా, చాలా సూదింగ్ పాట, చాలా మధురంగా అనిపించింది నాకైతే. ఇంకా టెక్నికల్లీ ఏమన్నా ఉంటే మేడం చెప్తారు. బాగుందండి, చాలా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. చక్కగా మధురంగా శ్రావ్యంగా హాయిగా ఉంది ఈ పాట వినడానికి. సాగర సంగమం సినిమా ఎప్పటికీ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అది. కళా తపస్వి గారి కళాఖండాల్లో ఒకటి. చాలా మంచి పాట ఎంచుకున్నారు, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి పాట ఆలపించడానికి లక్ష్మి గారు, రవి గారు రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు, రవి గారు, లాస్ట్ రౌండ్ అయితే ఫుల్ దుమ్ము దులిపారు మీరు. చలో, ఈ రౌండ్ కూడా దుమ్మేయడమే. అంతేనా? వాళ్ళేమో చాలా మెలోడియస్గా, స్మూదింగ్గా, మధురంగా, శ్రావ్యంగా పాడారు. మరి మీరేం పాడబోతున్నారు? అదే దారిలోనా? లేదండి, మేము రూట్ మార్చుకున్నాం. అన్నయ్య సినిమా నుంచి వాన వల్లప్ప వల్లప్ప సాంగ్ పాడుతున్నాం. ఇది కూడా మంచి మెలోడీతో పాటు బీట్స్ ఉన్న సాంగ్ కదా ఇది. అన్నయ్య పాటతోనే మళ్ళీ కంబ్యాక్ మీది. ఓకే, చాలా మంచి పాట. పాట డీటెయిల్స్ తెలుసుకుందామా? వేటూరి గారి రచనలో, మణిశర్మ గారి సంగీతంలో, హరిహరన్ గారు అలాగే సుజాత గారు పాడిన పాట పాడుతున్నాం. ఇప్పుడు లక్ష్మి గారు, రవి గారు పాడబోతున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాన వల్లప్ప 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 గించై సామిరంగా సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచేరి చేస్తుంటే వాన వల్లప్ప 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 గించై సామిరంగా సామిరంగా ప్రేమరాగం ఆ ప్రేమతాళం జంట కచేరి చేస్తుంటే ఆషాఢ మాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డ ఒంటి నిండా ఈడు కుంపట్లు రాజేసి జారిపడ్డా నీ కాగిట్లు దాచేసి తారారారారా తారారారా తారారారారా తారారారా వాన వల్లప్ప 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 గించై సామిరంగా సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలే రంగరంగా
గుల్లో నిన్ను బంధించు వడుపుల్లో అమ్మ దొంగ శుభ్రంగా ఒక అంటించు మోహంగా అబ్బరంగా నిబ్బరంగా అగ్గి పుట్టింది వాటంగా వాన వల్లప్ప 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 గించై సామిరంగా సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలే రంగరంగా రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంట కట్టేసిపోతుంటే వాన వల్లప్ప 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 గించై సామిరంగా సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలే రంగరంగా. మంచి వర్షాకాలంలో వానవల్లప్ప వల్లప్ప అనుకుంటూ సరదాగా ఈ పాటను పాడేశారు. చాలా ఈజీ ఉండింది, మీరు ఇద్దరు హాయిగా పాడుతున్నట్టుండింది. సో చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇంకా పాట ఎలా అనిపించింది మేడం చెప్తారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. వానాకాలం వానపాట, వర్షంలో తడుస్తూ పచ్చిమిరపకాయ బజ్జీ తింటున్నట్టుగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. మంచి మంచి పాటలతో సాగిపోయిన పాటల పల్లకి కార్యక్రమాన్ని చూసి ఆనందించారు కదూ. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా. సరస సరాగాల సుమరాణిని, స్వరస సంగీతాల సారంగిణి, సరస సరాగాల సుమరాణిని, స్వరస సంగీతాల సారంగిణి. మువ్వకు ముద్దు మురి పాలు పలుక, మువ్వకు ముద్దు మురి పాలు పలుక, భౌవంపు నటనాల మాతంగిని, కైలాస శిఖరాగ్ర శైలోసిక నాట్య డోలలుగే వేళ రావేళ నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమి